ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు. అధ్యాయమంతా వినండి. సీయోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించండి. అక్కడి నుండి హమాతు మహాపురానికి వెళ్ళండి. ఫిలిష్తీయుల పట్టణమైన గాతుకు పోండి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చడానికి మీ మధ్య మీరు పీఠములు స్థాపిస్తారు. దంతపు మంచాల మీద పరుంటూ పాన్పుల మీద తమను చాచుకుంటూ మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేస్తారు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుతూ దావీదు వలెనే వాయిస్తూ వాయిద్యాలను కల్పించుకుంటారు. పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేస్తూ పరిమళ తైలము పూసుకుంటూ ఉంటారు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోయే వారితో కూడా వీరు చెరలోకి పోతారు. అప్పుడు సుఖాసక్తులు చేసే ఉత్సవధ్వని గతిస్తుంది. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యం. వారి నగరులకు నేను విరోధినయ్యాను. గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేస్తానని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేశాడు. ఇదే దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఒక కుటుంబము 10 మంది మనుష్యులున్నా వారందరూ చస్తారు. ఒకని దాయాది కాల్చబోయే వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోవడానికి శవమునెత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకణ్ణి చూచి ఇంటిలో మరెవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరూ లేరు అంటాడు. అంతటా దాయాది అంటాడు, నీవిక ఏమీ పలకక ఊరుకో. యెహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా కుటుంబములు పాడవుతాయని, చిన్న కుటుంబములు చీలిపోతాయని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయినా మా శక్తి చేతనే బలము తెచ్చుకుంటాము అని చెప్పుకునే మీరు, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించే మీరు, న్యాయాన్ని ఘోరమైన అన్యాయంగా, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగా మార్చారు. ఇందుకు దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చేదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పిస్తాను. వారు హమాతునకు పోయే మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్ములను బాధిస్తారు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలు తక్షణమే తమ అతిక్రమాలను విడిచిపెట్టాలి. శ్రమలు శ్రమలు అంటూ ప్రవక్త ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. మీకు శ్రమ అంటూ ఇతర ప్రవక్తలు ఎక్కువగా గద్దింపు పదజాలం వాడారు. యేసు ప్రభువు కూడా వేషధారులారా, పరిసయ్యులారా, మీకు శ్రమ అంటూ కొండమీద ప్రసంగించాడు. ప్రకటన గ్రంథంలో కూడా శ్రమలు అనే గద్దింపు గర్జన వినపడుతుంది. ఆమోసు ఈ అధ్యాయంలో అయ్యో ఇశ్రాయేలు, నీకు శ్రమ
అంటూ విషాదగీతం ఆలాపన చేస్తున్నాడు. సీయోనులో నిశ్చింతగా ఉన్నారా? మీకు శ్రమ. సీయోను దక్షిణ రాజ్యమైన యూదాలో ఉంది. యూదా, ఇశ్రాయేలు ఈ రెండూ జాతీయ విభాగాలు. వీటిని ప్రవక్త సంబోధిస్తున్నాడు. సీయోను యూదులందరికీ మత కేంద్రం. అక్కడ దేవాలయం ఉంది. అలాగే ఇశ్రాయేలుకు షోమ్రోను అనగా సమరయ్య గొప్ప రాజకీయ కేంద్రం. వీరు ఇంత నిర్విచారంగా ఉన్నారేమిటి? మీకు శ్రమ. మీరు సుఖభోగాలతో తులతూగుతూ హాయిగా ఉన్నారా? మీకు శ్రమ. షోమ్రోను పర్వతాల మీద దిగులు చింత లేకుండా నిర్విచారంగా నిశ్చింతగా ఉండిపోయారు గదూ. ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం షోమ్రోను. ఆ పట్టణం రాజకీయాలకు కూడలి స్థలం. అక్కడ అహాబు, యెజెబెలు ఒకప్పుడు నివాసమున్నారు. అవి దంతముతో నిర్మించబడిన రాజసౌధాలు. అష్షూరు ముట్టడించిన 3 సంవత్సరాలు తట్టుకొని నిలువబడగలిగిందంటే ఆ పట్టణం ఎంత దుర్భేద్యమైందో మనము గుర్తించగలం. శత్రువులు వచ్చి పట్టణాన్ని ధ్వంసం చేశారు. హెరోదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. హెరోదు భవన నిర్మాణంలో ఎక్కువ అభిరుచి, అనుభవం గలవాడు. కైసరయ్య పట్టణం కట్టాడు. అయితే సమరయ్య నిర్మాణంలో గొప్ప శ్రద్ధ చూపాడు. తమ పట్టణాన్ని, విలువైన రాజభవనాలను చూచుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎంతో గర్వించారు. మమ్ములను ఎవరూ ఏమీ చెయ్యలేరులే అనే ధీమాతో ఉన్నారు. ఇశ్రాయేలు, నీ విచారణకర్తలకు శ్రమ. జాతులన్నిటిలో ముఖ్యమైన వాటికి కూడా మీలో కొందరు పెద్దలు. మీకు శ్రమ. మీరు అన్యజాతుల ప్రాపకం కోసం వారిని వెంబడించే రోజులొస్తాయి. మీకు శ్రమ. అన్యజాతులలో మీ గుర్తింపు కాస్త పోతుంది. జాగ్రత్త. కల్నే నినవేకు దగ్గరగా ఉన్న పట్టణం. అక్కడి నుండి హమాతుకు వెళ్ళండి. ఇది సిరియాలోని పట్టణం. అక్కడి నుండి గాతుకు వెళ్ళండి. గాతు ఫిలిష్తీ పట్టణం. వాటికంటే మీ పట్టణాలు గొప్పవి అని మీరనుకుంటున్నారా? వారికంటే మీ ఆధిక్యత ఏమిటి? వారు చేసిన పాపాలే మీరు చేస్తున్నారు. మీ ప్రత్యేకత ఏమిటి చెప్పండి? వారికి వెలుగు లేదు, మీకుంది. మీకు వారికి లేని ప్రత్యక్షమున్నది. అయినా మీరు మీ బాధ్యతలను విస్మరించి వారికంటే కనాకష్టమైపోయారు. వారే నయమనిపించేట్లుంది మీ బ్రతుకు. ఉపద్రవ దినం అనగా తీర్పు దినం అప్పుడే రావచ్చిందా అనుకొని అన్యాయపు తీర్పులు చెబుతారా? దక్షిణ రాజ్యం మీదికి తీర్పు వస్తుంది అని యెషయా ప్రవక్త చెబితే అప్పుడు హిజ్కియా ఇలాగే అనుకున్నాడు. తీర్పు అప్పుడే రాదులే అనుకున్నాడు. నా కాలంలో రాదుగదా, పర్వాలేదులే అన్నాడు హిజ్కియా రాజు. తీర్పు దినాన్ని తేలికగా తీసుకున్నాడు. దేవుని తీర్పు అంటే ఈ రోజుల్లో భయం లేకుండా పోయింది. ఈ తరం మనుషులు తమకేమీ పట్టనట్లు నిశ్చింతగా తిరుగుతున్నారు. హాయిగా పడుకుంటారు. ఇష్టమైన పదార్థాలను వండించుకొని సుష్టుగా భోంచేస్తారు. వ్యభిచారం, తిండిబోతుతనం అనే ఈ 2 పాపాలు ఆ జాతిని అధోగతికి దిగజార్చాయి. ఇవి శరీర కార్యములు. 7 మహాపాపాలలో ఈ 2 చాలా హీనమైనవి, హేయమైనవి. సమరయ్యలో అహాబు, యెజెబెలు కలిసి దంతాలతో భవనాలు, అందులో మంచాలు నిర్మించారు. సమరయ్యలో ఈ మధ్య తవ్వకాలలో బయలుపడిన పాత్రలు, దంతపు సామగ్రి ఎంతో విలువైందని పరిశోధకులు గుర్తించారు. ఆ రోజుల్లో ఎందరో ధనికులు రాజ్యంలో సుఖభోగాలు అలవాటు చేసుకున్నారు. విలాసవంతంగా బతికేవారు పాన్పుల మీద తమను చాచుకుంటారు, అనగా వ్యభిచరిస్తారు అని అర్థం. నైతిక భ్రష్టత్వం లైంగిక పాపాలలో కనిపిస్తుంది. సాంఘిక సామాజిక విలువలను నాశనం చేసే పాపమే వ్యభిచారం. అలనాటి రోమా సంస్కృతి, నాగరికత పూర్తిగా అంతరించిపోయాయంటే దానికి కారణం లైంగిక అసభ్యత, వ్యభిచార పాపం. కుటుంబ జీవితం చిన్నాభిన్నమైపోవడానికి మూల కారణం జారత్వం, వ్యభిచారం. 5వ వచనంలో
మరో జాతీయ విపత్తు పేర్కొనబడింది. వాయిద్యాల మీద పిచ్చి పాటలు పాడుతున్నారు. పాటల్లో అశ్లీలమైన మాటలు, వారి పాటలు మనుషుల మనసులకు వెర్రెక్కిస్తాయి. దావీదు వాయించిన సితారా వీరు వాయించగలరు, కాని దావీదు పాడిన పాటలు వీరు పాడరు. దావీదు దేవుణ్ణి స్తుతించాడు, యెహోవాను మహిమపరిచాడు, కాని వీరో అసభ్యకరమైన పాటలు పాడుతున్నారు. వీరి పాటలు ఆరాధన వాతావరణాన్ని చెడగొడతాయి. ఇక వారి జాతీయ పాపాలలో మూడవది ద్రాక్షరసం విపరీతంగా త్రాగుతారు. పరిమళ తైలాలు ఒంటికి పూసుకుంటారు. యోసేపు సంతతి వారికి కలగబోయే ఉపద్రవాన్ని గురించి తలంచనే తలంచరు. తాగిన మైకంలో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అయి వికలాంగులైన వారెందరో ఉన్నారు. మద్యపాన నిషేధం అమలులో ఉన్నా రహస్యంగా తాగుతూనే ఉంటారు. ఈ దుర్వ్యసనం వల్ల ఎన్నెన్నో అరిష్టాలు దాపురిస్తున్నాయి. ఆమోసు ప్రవక్త ఈ వాక్య భాగంలో పాపాలు, వ్యభిచారము, తిండిబోతుతనం, పిచ్చి పాటలు, వెర్రి సంగీతం మొదలైనవి పేర్కొన్నాడు. వీటి వల్ల యువతరం మరీ చెడిపోయింది. రానురాను నాగరికతలో ఆధ్యాత్మికత లోపించి లౌకిక తత్వం ఎక్కువవుతోంది. ఆమోసు ప్రవచనాలు అక్షరాలా నెరవేరాయి. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు చెరగొనిపోబడింది. తమ పాపాలకు ఫలితంగా దేవుడు వీరిని ఈ విధంగా శిక్షించాడు. ఈ అధ్యాయంలో 4వ వచనంలో తిండిబోతులు, వ్యభిచారులు, 5వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలు, 6వ వచనంలో మద్యపానం. దుర్వ్యాపారం చేత ప్రజల ప్రవృత్తి భ్రష్టుపట్టిపోయింది. తిందాము, తాగుదాము, సుఖిద్దాము, రేపు ఎలాగూ చస్తాము అనే వేదాంతం వారిలో బాగా జీర్ణించుకుపోయింది. స్వయం తృప్తి కోసం బ్రతుకుతున్నారే కాని దేవుని మహిమను వారు వెతకటం లేదు. పాపం వల్ల వ్యక్తులకే కాదు, ఆ జాతి మొత్తానికి ఎంత కీడు వాటిల్లిందో అంచనా వేయలేము. ఈ విషయమై ఆమోసు ఎంతో భారంతో మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. మానవ హృదయం ఎంత భయంకరమైనదో, పాపరోగం చేత ఎంత అధోగతికి ఉత్తర రాజ్యం దిగజారిందో ప్రవక్త వివరిస్తున్నాడు. మానవుని హృదయంలో దురాశాపాతకానికి హద్దు అంటూ ఉండదు. దేవుడు మాత్రమే హృదయ చికిత్స చేయగల పరమ వైద్యుడు. దేవుడే మానవుని ఆత్మకు తృప్తి కలిగించగలడు. మానవుని అంతరంగమందలి శూన్యాన్ని దేవుడే నింపగలడు. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలు, నిన్ను నీ పట్టణాలను శత్రువుల వశం చేస్తాను. శత్రువు మిమ్ములను చెరపట్టి తీసుకువెడతాడు. మీ సుఖాసక్తి, మీ ఉత్సవధ్వని మాటుమణిగిపోతాయి. మీకు గర్వభంగమవుతుంది. మీ నగరులు, మీ పట్టణాలు శత్రువుకు వశమైపోతాయి. మీ పాపాలే మీ దుస్థితికి కారణం. మిమ్ములను శిక్షించక విడువను అని దేవుడు శపథం చేస్తున్నాడు. వారి భక్తిహీనతను చూచి దేవుడు ఎంతో అసహ్యించుకుంటున్నాడు. వారి వైఖరి దేవునికి విరోధంగా పరిణమించింది. దేవుడే వారిని శత్రువులకు అప్పగించాడంటే అది ఎంత కఠినమైన చర్యో గమనించగలం. తన ప్రజలే అయినా దేవుడు వారిని శిక్షించకుండా విడువడు. ఆయన నీతి న్యాయములు అలాంటివి. 9వ వచనంలో యుద్ధానికి ఫలితంగా తెగుళ్లు వస్తాయని ప్రవచనం. కుటుంబంలో 10 మంది ఉంటే అందరూ తెగులు చేత చస్తారు. 10వ వచనంలోని దయనీయ స్థితిని పరిశీలించండి. ఒకడు తెగులు చేత ఆ కుటుంబంలో చచ్చాడు. ఆ శవాన్ని తగలబెట్టడానికి సమీప దాయాది ఒకడు దాన్ని తీసుకువెడుతున్నాడు. ఇంటిలో 10 మందిలో ఒక్కడైనా మిగిలి ఉన్నాడా అని అతడు అడుగుతాడు. ఎవరూ లేరు అని జవాబు వస్తుంది. ఒక్కడు మిగిలి ఉన్నా అతడు చస్తాడు. తెగులు వల్ల కుటుంబమంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నేల నుండి మనిషి తీయబడ్డాడు గనుక మనిషి మన్నే, తిరిగి మన్నైపోతాడు. గనుక భూస్థాపన విధానం గుర్తించబడిన సంస్కారం. కొత్త నిబంధనలో కూడా
ఇదే పద్ధతి అనుసరించబడింది. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మోయాబు వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి చూర్ణం చేశారు అని నేరం మోపబడింది. అయితే దేవుని ప్రచండమైన తీర్పు వచ్చినప్పుడు శవాలను పాతిపెట్టరు, దహనం చేస్తారు. 1 సమూయేలు 31వ అధ్యాయం 12వ వచనం, సౌలు భౌతిక కాయాన్ని దహనం చేశారు. అది ప్రత్యేక సందర్భం. అతని శవాన్ని సమాధి చేస్తే ఫిలిష్తీయులు ఆ శవాన్ని తవ్వి తీసి అవమానపరుస్తారేమో అని దహనం చేశారు. ఇక్కడ ఆమోసు 6వ అధ్యాయం 10వ వచనంలో తెగులు అంటువ్యాధి ప్రసరించకుండా శవాన్ని దహనం చేశారు. ఎవరూ ఏమీ మాట్లాడకూడదు, యెహోవా పేరు ఎత్తకూడదు. దేవుని శిక్ష ఎంత తీవ్రమైనదో ఈ సంఘటనను బట్టి మనం గ్రహించగలం. గొప్ప కుటుంబాలు పాడవుతాయి, చిన్న కుటుంబాలు చీలిపోతాయి. ఇది యెహోవా ఆజ్ఞ. పెద్ద చిన్న అనే భేదం లేకుండా అందరూ అష్షూరు చెరలోకి పోతారని ప్రవచనం. గుర్రాలు బండల మీద పరిగెత్తుతాయా? అలా పరిగెత్తితే గిట్టలు జారి గుర్రం పడిపోతుంది. గుర్రం బండల మీద సరిగా పరిగెత్తలేదనేది వాస్తవం. బండల మీద ఎద్దులతో దున్నుతారా? అది ఎలా సాధ్యం? మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు, నీతిని నీతి ఫలాన్ని చేదుకు మార్చారు. ఇశ్రాయేలు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నారు. మీరు అపసవ్యంగా ప్రవర్తిస్తున్నారు. బండల మీద గుర్రాలను పరిగెత్తిస్తామంటారు, బండల మీద ఎద్దులతో దున్నుతామంటారు. ఇది మీ ఉన్మాదం. వ్యర్థమైన దానిని బట్టి మీరు సంతోషిస్తారు. మీ సైనిక బలాన్ని చూచుకొని అతిశయిస్తున్నారు. ఇశ్రాయేలు 2వ యెరోబాము సైన్యాన్ని చూచుకొని మాకేం పర్వాలేదులే అని ధీమాగా ఉన్నారు. న్యాయాన్ని అన్యాయానికి మార్చారు, నీతిని దుర్మార్గానికి మార్చారు. మీ మీదికి అష్షూరును రప్పిస్తాను. హమాతు నుండి అరణ్యపు నది వరకు వారు మిమ్ములను బాధిస్తారు. హమాతు నుండి అరాబా వరకు శత్రువులు మిమ్ములను నానా తిప్పలు పెడతారు. హమాతు సిరియా ముఖ్య పట్టణం. అరాబా నదికే అరణ్యపు నది అని పేరు. ఈ నది యోర్దానుకు అవతలి దిశగా ప్రవహించి మృత సముద్రంలో కలుస్తుంది. ఉత్తరం నుంచి శత్రువు మీ మీదికి వచ్చి పడతాడు. మీరు అష్షూరు రాజ్యానికి చెరగొని పోబడతారు. సిరియా బెన్హదదు కాదు, వీరిని చెరపట్టేది అష్షూరు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఒక వ్యక్తి తన స్వప్రయోజనాన్ని చూచుకుంటూ దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటే అది పాపం అని ఆమోసు అంటున్నాడు. అలాంటి పాపానికి గాను దేవుడు ఇశ్రాయేలును కఠినంగా శిక్షించబోతున్నాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు పాపాలను బట్టబయలు చేస్తున్నాడు. వీరిపైకి దేవుడు రానిచ్చిన శిక్ష ఎంతో భయానకమైంది. దేవుని తీర్పు ప్రకటన సింహగర్జనలాగా ధ్వనించింది. తమకేమీ పట్టనట్లు అంతా భద్రంగానే ఉందిలే అనుకుంటూ కూర్చునే సమయం కాదిది. హృదయపూర్వకంగా తమ శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా పశ్చాత్తప్తులై వారు దేవుని వైపు తిరగవలసిన సమయం. అపనమ్మకం వల్ల అశ్రద్ధ, అది కేవలం బుద్ధిహీనత. వీరు తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. ఇది స్వయంకృతాపరాధం. ఈ అశ్రద్ధ, ఈ నిర్లక్ష్య వైఖరి, ఇదంతా వారి మూర్ఖత్వానికి చిహ్నాలే. కృత్రిమమైన భద్రతను మానసికంగా కల్పించుకున్నారు. అది చాలా ప్రమాదకరం. తమ ఆలోచనల్లో వారు తమకేమీ కీడు కలగదు అనుకుంటున్నారు. ఇది ఆత్మవంచనే. వీరి వైఖరి వల్ల తీర్పు మరీ సమీపమైంది. దేవుని తీర్పును విస్మరించి విలాసాలకు సుఖభోగాలకు అర్రులు చాచారు. వాద్య విశేషాలలో తప్పేమీ లేదు. దావీదు ఎన్నో వాయిద్యాలను వాడాడు. దావీదు సితారా వాయిస్తే సౌలుకు పట్టిన దయ్యాలు పొయ్యాయి. వీరు వాయించే వాయిద్యాలకు దయ్యాలు వస్తున్నాయి. శత్రువు వచ్చి షోమ్రోనును పట్టుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ప్రవక్త వివరించాడు. అప్పుడు గొప్ప వధ, వినాశనం.
సత్యదేవుని నామం ఉచ్చరించడానికి కూడా జనులు భయపడతారు. ఇశ్రాయేలు నాయకులు దేవుని నియమాలను వ్యతిరేకిస్తున్నారు. గుర్రపు రౌతులకు, పొలం దున్నుకునే రౌతులకు వీరికంటే ఎక్కువ తెలివి ఉంది. వారు గుర్రాలను బండల మీద పరిగెత్తించరు. బండల మీద ఎద్దులతో రైతులు దున్నుతారా? ఇశ్రాయేలు నాయకులారా, మీకంటే రైతులు నయం. న్యాయాన్ని విషతుల్యం చేస్తారా? న్యాయాన్ని మీరు తారుమారు చేస్తారా? నిస్సహాయులకు కీడు చేసి వారిని హతమారుస్తారా? ధర్మఫలం మీ వల్ల చేదు మాచిపత్రి అయిపోయింది. దేవుడు కోరిన నీతి న్యాయాలను మీ స్వనీతికి మార్చారు, దిగజార్చారు. మీరు న్యాయాధికారం చేతిలో ఉంచుకొని అహంకారంతో నిండిపోయారు. మిమ్మును మీరు హెచ్చించుకుంటున్నారు. ఇతరులకు కీడు చేస్తున్నారు, వారిని హీనపరుస్తున్నారు. అయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు, నేను మీ మీది ఒక జనాన్ని రప్పిస్తాను, అంటే అష్షూరును పంపుతాను. హమాతు ప్రవేశ బిందువు నుండి అరాబా లోయలోని నది వరకు, అనగా ఇశ్రాయేలు ఉత్తర సరిహద్దు నుండి మృత సముద్రం వరకు దేశమంతటా నెరవేరబోయే ప్రవచనం ఇక్కడ పలకబడింది. ప్రవక్త అయిన ఆమోసు సమరయ్యలోని శరీరానుసారులైన ఇశ్రాయేలీయులకు శ్రమ అంటూ ప్రవచిస్తున్నాడు. కల్నే హమాతులకు ఆపద, వారికి గర్వభంగం, వారి అన్యాయానికి వారికి తీవ్ర శిక్ష. అష్షూరు వచ్చి ఇశ్రాయేలీయులను ఎలా చెరగొనిపోయిందో 2 రాజులు 17వ అధ్యాయంలో వివరాలున్నాయి. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.